వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాయంతో సుమారు 1200 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నామని చెప్పారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేశామని తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు వినియోగించినట్లు వాంగ్మూలంలో ప్రణీత్ రావు పేర్కొన్నారు. 56 మంది ఎస్ఓటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుండి ఫోన్ ట్యాపింగ్ను ఆఫ్ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని తెలిపారు. ఆయన ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకువచ్చి పాత వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లను ఫిక్స్ చేశామని వెల్లడించారు. 17 హార్డ్ డిస్క్లలో అత్యంత కీలకమైన సమాచారం ఉండడంతో వాటిని కట్టర్ల సహాయంతో కట్ చేసి ధ్వంసం చేశామని, సిడిఆర్తో ఐడిపిఆర్ డేటా మొత్తాన్ని కాల్చివేశామని చెప్పారు. ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లలో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామని వెల్లడించారు. ఆపై ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు తదితరాలను నాగోల్, ముసారంబాగ్ సమీపంలోని మూసీ నదిలో పారేశామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫార్మేట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్లను బేగంపేట్ నాలాలో పడేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్ రావు వెల్లడించారు. కాగా ఈ కేసులో కీలక నిందితుడైన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు వాంగ్మూలంలో రాజకీయ నాయకుల ఫోన్లనే కాకుండా జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎస్ఐబి మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు ఇష్టానుసారంగా వ్యవహరించారని వాంగ్మూలంలో భుజంగరావు తెలిపారు. 2018 శాసనసభ ఎన్నికల ముందు నుంచే ఫోన్లను ట్యాపింగ్ చేయడం ప్రారంభించామని చెప్పారు. ఇలాంటి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.